ఆరాధన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు మనము లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మన మధ్యలో ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రెజినాల్డ్ గారు ఉన్నారు. వారు ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్లో తన సేవలను అందిస్తున్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మరి లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు మీ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పండి. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా గుడికి వెళ్ళటము, ఆరాధిస్తాము, ప్రార్థన చేసుకోవడం అనేది జరిగేది. కానీ 2000 ఇయర్లోనే నేను దేవుణ్ణి నా పర్సనల్ సేవర్గా యాక్సెప్ట్ చేసి బ్యాప్టిజం తీసుకున్నానమ్మా. నేను అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సికింద్రాబాద్లో బ్యాప్టిజం తీసుకున్నాను. దాని తర్వాత దేవునిలో ఎదగటం అనేది జరిగింది. డాక్టర్ గారు, మరి డాక్టర్ ప్రొఫెషన్ని మీరు ఎలా ఎన్నుకున్నారండి? చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలనే ఒక కోరిక ఉండేది. ఏదైనా చేయాలా, మా కుటుంబాల్లో ఎవరు కూడా డాక్టర్లు లేరు. సో నేను కొద్దిగా డిఫరెంట్గా ఉండాలా అనేది ఒకటి ఉండేది నాకు. అండ్ జనాలతో ఇంటరాక్ట్ అవటం కూడా నాకు చాలా ఇష్టము. సో ఈ ప్రొఫెషన్ నాకు చాలా హెల్ప్ఫుల్ అన్నట్టు. వేర్ ఐ కెన్ ఇంటరాక్ట్, మనుషులతో ఎక్కువ ఇంటరాక్షన్, మాట్లాడడం, వాళ్ళకి సేవ చేయడం అనేది. ఓకే డాక్టర్ గారు, మరి ఈరోజు టాపిక్ మనది లాప్రోస్కోపీ అండి. ఆ వర్డ్ లాప్రోస్కోపీ అంటే ఏంటండి? లాప్రోస్కోపీ అంటే యాక్చువల్లీ అది మనం దాన్ని కీహోల్ సర్జరీ అని కూడా అంటాము, లేదంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాము. ఇది ఏంటంటే చిన్ని చిన్ని రంధ్రాలు చేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి లోపల ఉన్న సర్జరీని ఈ చిన్న రంధ్రాల ద్వారానే చేయటం అనేది లాప్రోస్కోపిక్ సర్జరీ. మామూలు ఓపెన్ సర్జరీ అంటే అక్కడ చర్మం మీద మొత్తం కట్ చేసి ఓపెన్ చేసుకుని చేయటము. లాప్రోస్కోపీ చిన్న రంధ్రాలు కాబట్టి దాని అడ్వాంటేజెస్ అనుకుంటే అన్నట్టు. ఓకే, మరి డాక్టర్ గారు, ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఏ కేసెస్కి మీరు ప్రాముఖ్యత ఇస్తారండి? అంటే ఎలాంటి కేసెస్ చేస్తారండి? అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలంటే ఒక క్యావిటీలో చేయటం అనేది ఇంపార్టెంట్. బేసికలీ అబ్డమిన్ అంటే ఈ కడుపులో ఉన్న అవయవాలకి సర్జరీ చేయటము లాప్రోస్కోపీ ద్వారా జరుగుతుంది. అపెండిక్స్ కానీ, లేకపోతే గర్భసంచి తీసేయటం కానీ, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ తీయటం కానీ, ట్యూబెక్టమీ చేయటం కానీ, లేదా పేగుల్లో ఏమన్నా సర్జరీ చేయటం, పేగు కోలెక్టమీ అంటాం, క్యాన్సర్ ఏదైనా వచ్చి చేయటం కానీ, పైన గాల్ బ్లాడర్ ఉంటుంది అది కానీ, మెనీ థింగ్స్, స్టమక్ కానీ, ఇట్లాంటివి ఏదైనా కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఈ మధ్య లాప్రోస్కోపీ వారికోజ్ వెయిన్స్లోను, థైరాయిడ్లో కూడా వాడుతున్నారు. బట్ అంత అవసరం లేదు. మరి డాక్టర్ గారు, చాలా మందికి ఓపెన్ సర్జరీ అంటేనే తెలుసు. ఓపెన్ సర్జరీ అంటే మొత్తం ఓపెన్ చేసి చేస్తారు కదా, మరి లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి అందరికీ తెలుసు అంటారా? ఈ మధ్య అట్లీస్ట్ సిటీస్లో లాప్రోస్కోపీ మీద అవగాహన ఎక్కువైంది. ఈ మధ్య పేషెంట్స్ కూడా వచ్చి అడుగుతున్నారు. వాళ్ళందరూ కంప్యూటర్, ఇంటర్నెట్, గూగుల్ సర్చ్ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుని వాళ్ళు వచ్చి అడుగుతుంటారు, లాప్రోస్కోపీ చేస్తారా మీరు లేదా అనేది. ఊరుల్లో ఇంకా అంత అవగాహన వచ్చినట్టు లేదు. సిటీస్లో మాత్రము రీజనబుల్ లెవెల్గా జనాలకి, మనుషులకి అందరికీ ఐడియా ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇంతకుముందు ఓపెన్ సర్జరీ అండ్ లాప్రోస్కోపీ టూ సర్జరీస్లో డిఫరెన్సెస్ ఏంటండి? అంటే ఓపెన్ సర్జరీ అంటే ఏంటంటే మొత్తం కట్ ఓపెన్ చేసుకొని, ఇప్పుడు అపెండిక్స్ ఉందనుకోండి, అది కట్ చేసేసి స్కిన్ మీద నుంచి అంతా కట్ చేసి లోపలికి వెళ్ళి అదే ఏరియాలో అపెండిక్స్ తీసి కట్ చేసుకుని తీసుకుని రావటం అనేది ఓపెన్ సర్జరీ. అక్కడ ఏంటంటే కట్ చేయటం అనేది చాలా పెద్దగా కట్ చేయాల్సి వస్తుంది, లోపల ఉన్న మజిల్ని కట్ చేయాల్సి వస్తుంది. అదంతా ఇట్స్ ట్రమాటిక్, పేషెంట్కి చాలా ట్రామా ఉంటుంది దానిలో. లాప్రోస్కోపీ ఏంటంటే చిన్న చిన్న రంధ్రాలు కాబట్టి అంత ట్రామాటిక్గా ఉండదు. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి లాప్రోస్కోపీలో స్కార్ ఏదైతే ఓపెన్ చేస్తామో అంత స్కార్ ఉండదు, చిన్ని స్కారే ఉంటుంది. సో పర్టికులర్లీ అమ్మాయిలు అనుకోండి, దే ఆప్ట్ ఫర్ ఏ స్మాలర్ స్కార్. దెన్ పెయిన్ వైజ్ కూడా నొప్పి చాలా తక్కువ ఉంటుంది పేషెంట్కి కంపేరిటివ్లీ. అండ్ నొప్పి తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ చాలా జల్దీ మొబిలైజ్ అవుతారు. సర్జరీ అయిపోయినాక ఫస్ట్ డేలోనే లెగ్స్తో లేవటం, తిరగటం అదంతా. ఓపెన్ సర్జరీ చేస్తే ఆ నొప్పికి వాళ్ళు తిరగకుండా ఉంటాము, దానివల్ల వాళ్ళు అట్లనే బెడ్ మీద ఉండటం వల్ల దానికి సంబంధించిన కొన్ని కాంప్లికేషన్స్ రావటం ఇవన్నీ వస్తాయి ఓపెన్ సర్జరీలో. అవి లాప్రోస్కోపీలో మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వాళ్ళు లెగ్స్ త్వరగా తిరుగుతారు కాబట్టి త్వరగా మళ్ళీ వాళ్ళ పనులకి, వాళ్ళ ఆఫీస్కి కానీ, బిజినెస్కి కానీ దే కెన్ గెట్ బ్యాక్ టు ఇట్ వెరీ ఫాస్టర్. So they can save on time, they can save on money also because of going back to the
ప్రొఫెషన్ అగైన్. ఓకే. కానీ చాలామంది లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఎక్కువ కాస్ట్లీగా ఉంటుందని అప్రోచ్ కారండి, ఇది ఎంతవరకు నిజం? అంటే ఒక టైంలో కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువే ఉండేది. ఇప్పుడు కూడా ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపిక్ సర్జరీ కొద్దిగా కాస్ట్లీ కంపారిటివ్లీ. మరి ఇదివరకు ఉన్నంత ఎక్కువ కాస్ట్లీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఇట్ ఈస్ రీజనబుల్లీ కొద్దిగా కాస్ట్లీ. దానికి కారణం ఏంటంటే లాప్రోస్కోపీలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వెరీ కాస్ట్లీ అన్నట్టు. దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటుంది కాబట్టి పేషెంట్కి కొద్దిగా అంత ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ డాక్టర్ ఎక్స్పర్టీస్ కూడా చాలా ఎక్కువ అవసరము. సో దానివల్ల సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఛార్జెస్ కూడా యాడ్ అవటము, దానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే ఈ కొద్దిగా ఆ మూమెంటరీ కాస్ట్లీ అనిపించినా పేషెంట్ త్వరగా కోలుకోవటం వలన ఆ కాస్ట్ ఓవర్కమ్ అయిపోతుంది. లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ ఉండవు కాబట్టి దెన్ ఫర్దర్ ఎక్స్పెండిచర్ ఉండదు. అండ్ వెంటనే ప్రొఫెషన్కి సర్జరీ అయిపోయినాక 2వ రోజు 3వ రోజుకో వెళ్ళి జాబ్లో కూర్చోవచ్చు. దే కెన్ సిట్ అండ్ వర్క్. సో వాళ్ళకి అక్కడ వర్క్ టైం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఆ కాస్ట్ ఓవర్కమ్ అయిపోతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కాస్ట్ ఓవర్కమ్ లాంగ్ టర్మ్లో అయిపోయినా వాళ్ళకి పెయిన్ తక్కువ ఉండటము, మొబిలైజ్ అయిపోవటం అనేది దేర్ అడ్వాంటేజ్ పేషెంట్కి. సర్జన్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది లాప్రోస్కోప్లో. ఎందుకంటే మేము లాప్రోస్కోప్ అంటే ఇన్స్ట్రుమెంట్ మేము వాడేది ఒక సన్న గొట్టం లాంటిది పంపించి లోపల టెలిస్కోప్, అది మైక్రోస్కోప్ ఎట్లా మ్యాగ్నిఫై చేస్తుంది అట్లా 20 times మాకు మ్యాగ్నిఫికేషన్ కనిపిస్తుంది. సో ఏది కట్ చేస్తున్నాము, ఎంతవరకు కట్ చేయాలా అనేది డాక్టర్ చాలా కంఫర్టబుల్గా చూసి చాలా జాగ్రత్తగా చేయగలరు. సో ఆ రకంగా కూడా పేషెంట్కి కూడా సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. డాక్టర్ విల్ బి వెరీ హ్యాపీ. ఆ మ్యాగ్నిఫికేషన్ అనేది చాలా 20 times ఉంటుంది మన నేకెడ్ ఐ కంటే కూడా. సో సర్జరీ చాలా సేఫ్గా జరుగుతుంది. డాక్టర్ గారు ఇంతకుముందు మీరు చెప్పారు కదా అని ఎక్స్పర్టీస్ అని, మరి ఒక పేషెంట్ తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎటువంటి డాక్టర్ని అప్రోచ్ కావాలండి? అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్ని? అంటే లాప్రోస్కోపీ కోసం మన ఇండియాలో సూపర్ స్పెషలైజేషన్ ఇంకా రాలేదు, కానీ కొన్ని సెంటర్స్లో ఫెలోషిప్స్ ఇస్తున్నారు ఇండియాలో. అంటే దే ట్రైన్ ఫర్ సమ్ మంత్స్, తర్వాత ఫెలోషిప్ అనేది ఇస్తూ ఉంటారు. దేవుని దయ వలన నేను యూకేకి వెళ్ళటము, అక్కడ సూపర్ స్పెషలైజేషన్ లాప్రోస్కోపీలో చేయటము, అట్లనే ఫ్రాన్స్కి వెళ్ళటము, అక్కడ చేయటం అనేది నాకు దేవుడిచ్చిన కృప. సో ఆ రకంగా బేసికలీ ఎనీ పర్సన్ హూ హ్యాస్ టు గో అండ్ డూ ఏ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేవారు జనరల్ సర్జరీ చేసి దాని తర్వాత సబ్ స్పెషాలిటీగా తీసుకుంటారు. మరి డాక్టర్ గారు, మరి ఇందాక ఎక్విప్మెంట్ గురించి చెప్పారు కదండి, ఇతర ఎక్విప్మెంట్స్ ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తారండి? చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అమ్మా. ఇప్పుడు అంతా టెలిస్కోప్స్ అని చెప్పాను కదా, ఆ టెలిస్కోప్స్ అంతా ఇప్పుడు హెచ్డి కెమెరాస్ ఎట్లా ఉంటాయి మనకి, అదే మాదిరి ఆ రకంగానే హెచ్డి టెలిస్కోప్స్ వచ్చేసాయి. అండ్ కలర్ మానిటర్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ వెరీ క్లిస్టర్ క్లియర్. యాజ్ ఎట్లా అంటే మన ఎంట్రుక వాసి చిన్న తేడా కూడా మనకు అక్కడ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది. సో అంత క్లియర్గా ఉంటుంది కాబట్టి సర్జరీ చాలా సేఫ్గా జరుగుతుంది. అది టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అదంతను. ఓపెన్ సర్జరీలో కూడా మన కళ్ళతో చూసినా కూడా మనకు అంత క్లారిటీ ఉండదు. అది లాప్రోస్కోపీలో ఉన్న అడ్వాంటేజ్. సర్జన్కి చాలా అడ్వాంటేజ్ అండ్ పేషెంట్కి కూడా సేఫ్టీ చాలా పెరిగిపోతుంది దానివల్ల. డాక్టర్ గారు, లాప్రోస్కోపిక్ సర్జరీలో బ్లడ్ లాస్ అనేది కూడా తక్కువ ఉంటుందండి? కంపారిటివ్లీ చాలా తక్కువ. ఎందుకంటే చిన్నగానే కట్ చేస్తాము కాబట్టి అక్కడ స్కిన్ దగ్గర నుంచి బ్లడ్ లాస్ కూడా తక్కువే ఉంటుంది. లోపలికి వెళ్ళినాక కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాబ్లో మేము బ్లడ్ లాస్ చాలా తక్కువ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మరీ బ్లడ్ కొద్దిగా ఎక్కువ ఉంటే మా విజన్ అనేది తగ్గిపోతుంది. సో ఫ్రమ్ బిగినింగ్ టిల్ ద ఎండ్ బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉండేలాగా మెయింటైన్ చేస్తాము. మరి డాక్టర్ గారు, మరి పేషెంట్ లాప్రోస్కోపిక్ సర్జరీకి ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ప్రీ ఆపరేటివ్గా తనకి ఎలాంటి ప్రిపరేషన్ చేస్తారండి? అంటే ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ప్రిపరేషన్ అంతా ఒకటే ఉంటుంది. దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద సర్జరీ. అంటే ఇట్స్ అ ప్రొసీజరే మార్పులు. అంటే ఏ రకంగా మనము ఆ లోపల సర్జరీ చేస్తాం అనేది ఆ ప్రొసీజర్లోనే మార్పులు ఉంటున్నాయి తప్ప రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ అవే ఉంటాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో లాప్రోస్కోపీ చేయలేము. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కార్డియాక్ కాంప్రమైజ్ ఉన్న పేషెంట్, అలాంటి వాళ్ళల్లో రెస్పిరేటరీ కాంప్రమైజ్ ఉన్న పేషెంట్కి మనం లాప్రోస్కోపీ చేయలేము. జనరల్ అనస్థీసియా మోస్ట్ ఆఫ్ ద టైం కంపల్సరీగా ఇస్తాము. దెన్ లాప్రోస్కోపీ చేయాలంటే లోపలికి కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ పెట్టి అది అప్పుడు బెలూన్ లాగా దాన్ని ఉబ్బేలాగా చేసి ఆ లోపల అవయవాల్ని రీచ్ అవుతాము.
కాబట్టేసి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ బెలూన్ లాగా స్వెల్లింగ్ తీసుకురావడానికి నిమోపెరిటోనియం అంటాం యాక్చువల్లీ. సో అదంతా రావడానికి అదంతా హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కార్డియాక్ కాంప్రమైజ్ ఉన్న పేషెంట్స్లో చేయము యూజువల్లీ. అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఎటువంటి శ్వాసతో ప్రాబ్లం ఉన్నా కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న శ్వాస ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్దిగా జనరల్ సర్జరీ ఇవ్వలేమనుకుంటే చేయలేము. బేసికల్గా ఏ పేషెంట్ అయినా కూడా సర్జరీకి తీసుకెళ్ళే ముందర అనస్థెటిస్ట్కి చూయించుకుని వారి దగ్గర నుంచి మేము క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే ఎస్ ఫిట్నెస్ ఉంది సర్జరీకి అనుకున్న తర్వాతనే సర్జరీకి తీసుకువెళ్తాం. ఓకే, మరి డాక్టర్ గారు ఈ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఇప్పుడు అఫోర్డబుల్ అంటున్నారు కదా, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇతర సెంటర్స్లో అవైలబుల్ ఉందండి ఇప్పుడు? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా లైక్ ఈవెన్ హైదరాబాద్లో ఉస్మానియా కానీ మన ఈఎస్ఐ హాస్పిటల్స్లో కూడా లాప్రోస్కోపీ అనేది ఉంది. అక్కడ ఎక్విప్మెంట్ కూడా మంచి ఎక్విప్మెంటే ఉంది. సో దేర్ ఆర్ డాక్టర్స్ హూ కెన్ డూ. ఒకటే తేడా ఏంటంటే గవర్నమెంట్కి ప్రైవేట్కి అదర్ దెన్ ద ఎక్విప్మెంట్ హాస్పిటల్ మెయింటెనెన్స్, హాస్పిటల్లో క్లెన్లీనెస్, ఆపరేషన్ థియేటర్లో క్లెన్లీనెస్ ఇదంతా కూడా తేడా ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళంటే అవి క్లీన్గా పెడతాము, స్టెరిలైజ్డ్గా పెడతాము అనేది జరుగుతుంది. గవర్నమెంట్లో అది కొద్దిగా తక్కువ ఉంటుంది అంతే. డాక్టర్ గారు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి ఎలాంటి కేర్ తీసుకోమని మీరు చెప్తారండి? పోస్ట్ ఆపరేటివ్లీ పేషెంట్ కేర్ ఏంటంటే ఓపెన్ సర్జరీలో ఎలా ఉంటుందో అది డిపెండింగ్ ఆన్ ద సర్జరీ. అపెండిక్స్ అనుకోండి నోటి ద్వారా ఏమి ఇవ్వము, అది ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపీ సర్జరీ కానీ సేమ్ ఉంటుంది. కానీ ఒకటి లాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ చాలా త్వరగా మేము మొబిలైజ్ చేస్తాం. పేషెంట్ విల్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ మేబీ ఇన్ అబౌట్ 4 hours 6 hours లేగవటము నడవటము అనేది జరుగుతుంది. నొప్పి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా కదలటము అనేది జరుగుతుంది. ఆ రకంగా మేము మొబిలైజ్ చేస్తాము. ముందే పేషెంట్కి ఆ ఎడ్యుకేషన్ ఇస్తాము, సర్జరీ అయిపోయినాక ఇన్ని గంటలకి వీ విల్ మొబిలైజ్ యూ అని. సో హీ విల్ బి ప్రిపేర్డ్. మరి డాక్టర్ గారు కీ హోల్ ద్వారా చేస్తారన్నారు కదా, మరి సూచర్స్ ఏమైనా వేస్తారండి? సూచర్స్ ఉంటాయమ్మా. 10 mm డిఫరెంట్ కీ హోల్ సైజెస్ ఉంటాయి. 5 mm, 3 mm, 10 mm అని. 10 mm కంటే కొద్దిగా ఎక్కువ 10 mm కానీ దానికంటే ఎక్కువ కట్ చేసిన వాటికి మాత్రం లోపల సూచర్ వేస్తాము. 5 mm, 3 mm వాటికి సూచర్ వేయాల్సిన అవసరం ఉండదు, అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. స్కిన్ దగ్గర తెచ్చుకుంటే చాలు. స్కిన్ మీద ఒక క్లిప్ కానీ స్కిన్ మీద సూచర్ కానీ లేకపోతే కొన్నిసార్లు జస్ట్ గ్లూ గమ్ అంటాం కదా, గ్లూ సర్జికల్ గ్లూ ఉంటుంది, స్కిన్ దగ్గర తెచ్చి అలా పెడితే చాలు, సరిపోతుంది. ఓకే, అంటే మళ్ళీ పేషెంట్ సూచర్ రిమూవల్కి రావడం అవసరం లేదంటారు? యూజువలీ గ్లూ పెట్టేస్తాం కాబట్టి అవసరం ఉండదు. కానీ ఫాలోఅప్లో వస్తుంటారు వాళ్ళు 1 week తర్వాత 10 days తర్వాత ఫాలోఅప్ ఎలా ఉంది చెప్పుకోవడానికి చూయించుకోవడానికి జనరల్ చెకప్ కోసం వస్తుంటారు. ఓకే, మరి డాక్టర్ గారు సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఎన్ని డేస్కి తన వర్క్ రెజ్యూమ్ అవ్వచ్చండి? అది కూడా మళ్ళీ సర్జరీ బట్టే ఆధారపడి ఉంటుందమ్మా. హిస్టెక్టమీ చేసాం అనుకోండి, హిస్టెక్టమీ చేసినాక 2వ రోజు 3వ రోజుకి వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ. డీసెంట్ అపెండిక్స్ అంటే మరీ కాంప్లికేటెడ్ అపెండిక్స్ కాకుండా ఉంటే 5th day 6th dayకి వెళ్ళిపోవచ్చు. దే కెన్ జస్ట్ గో బ్యాక్ టు వర్క్. వెరస్ కంపారిటివ్లీ ఓపెన్ సర్జరీకి అయితే ఒక 15 days అన్నా బెటర్. ఇప్పుడు గర్భసంచి తీసాం అనుకోండి ఓపెన్ సర్జరీ చేసి హిస్టెక్టమీ, దానికి ఖచ్చితంగా ఒక వారం రోజులు మంచం మీదనే ఉంటారు, కదలరు, ఆ నొప్పులు ఉంటాయి, లెగ్స్ తిరగటాలు, ఆ నొప్పితో కదలరు. అదే ల్యాప్ అనుకోండి చిన్ని రంధ్రాలతోనే హిస్టెక్టమీ అయిపోతుంది, కొన్ని గంటల్లో లెగుస్తారు, తిరుగుతుంటారు, వారికి ఆ సర్జరీ అయిన ఫీలింగ్ కూడా ఉండదు. ఓకే ఓకే, మరి పెయిన్ కిల్లర్స్ మెడికేషన్స్ అంతా సేమ్ ఇస్తారండి? పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది చాలా తగ్గిపోతుంది లాప్రోస్కోపీలో, నొప్పి ఉండదు కాబట్టి ద అమౌంట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడుక చాలా తగ్గిపోతుంది, చాలా తక్కువనే ఇస్తాము, ఎంత అవసరం ఉందో అంతే ఇస్తాము. ఆ రకంగా కూడా పేషెంట్కి మళ్ళీ అది అడ్వాంటేజే. డ్రగ్ సంబంధించిన కాంప్లికేషన్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. డాక్టర్ గారు చాలా మంది సర్జరీ అయిన తర్వాత బరువు లేపొద్దు, వంగకూడదు అని కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్తారు. ఓపెన్ సర్జరీలో ఏమవుతుందంటేమా ఎక్కువ కోస్తాము, మజిల్ని కట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి బరువులు ఎత్తితే అక్కడ వేసిన కుట్లు లూజ్ అయిపోవటము, లూజ్ అయిపోవటం వల్ల హర్నియా అనే కాంప్లికేషన్ రావడం జరుగుతుంది. అలాంటి కాంప్లికేషన్స్ లాప్రోస్కోపీలో మనకి చాలా తక్కువ. అంటే బరువులు కొద్ది టైం తీసుకున్న తర్వాత ఎత్తొచ్చు, కానీ హర్నియాస్ లాప్రోస్కోపీలో కూడా అయితే కానీ పర్సంటేజ్ చాలా తక్కువ అయ్యే అవకాశం అనేది చాలా తక్కువ అన్నట్టు లాప్రోస్కోపీలో. ఓకే డాక్టర్ గారు, మరి లాప్రోస్కోపీ సర్జరీ గురించి చాలా మంచి ముఖ్యమైన విషయాలు చెప్పారండి. అయితే ఈ సర్జరీలో ఎంతమంది డాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారండి? ఒక ప్రైమరీ సర్జన్ ఉంటారు, వన్ హూజ్ ట్రైన్డ్ ఇన్ లాప్రోస్కోపీ. సర్జన్కి అసిస్టెంట్స్ ఉంటారు. ఈ అసిస్టెంట్ ఏంటంటే కెమెరా ఆ టెలిస్కోప్ పట్టుకుని మనం ఎక్కడ సర్జరీ చేస్తున్నాం అనేది వారు చూపిస్తూ ఉండాలా. సో వారు కూడా ట్రైన్డ్ సర్జన్ అయితే
ఆ కోఆర్డినేషన్ అనేది బాగుంటుంది. ఓకే. ఆ రకంగా ఒక అట్లీస్ట్ ఇద్దరు సర్జన్, వన్ ప్రైమరీ సర్జన్ అండ్ అసిస్టెంట్ సర్జన్ అనేది ఉంటారు. ఓకే. ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ట్రైన్డ్ నర్సెస్ ఆర్ హెల్పింగ్ అవుట్. ఓకే. ఇప్పుడు ఈవెన్ నర్సెస్ కూడా లాప్రోస్కోపీలో నేర్చుకోవటము, దోస్ ఆర్ ట్రైన్డ్ ఇన్ థియేటర్ టెక్నిక్స్ వాళ్ళే హెల్ప్ చేసేస్తారు. ఓకే. డాక్టర్ గారు, ఈ మొత్తం సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఎంత టైం పడుతుందండి? ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే మించుమించు ఓపెన్ సర్జరీ అంత టైమే పట్టొచ్చు. కొన్నిసార్లు కొద్దిగా లెందియర్ ఉండొచ్చు, ఎందుకంటే కొద్దిగా నిదానంగా చేయాలా, బ్లడ్ లాస్ లేకుండా, కాబట్టి కొద్దిగా నిదానం చేస్తాం కాబట్టి కొద్దిగా లెందియర్ ఉండొచ్చు. డస్ ఇట్ డిపెండ్ ఆన్ ద పార్ట్ దట్ యు ఆర్ ఆపరేటింగ్? ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్, ఇప్పుడు ఏంటంటే మనం ఏ అవయవం మీద సర్జరీ చేస్తున్నామో అది కూడా డిపెండ్ అయి ఉంటుంది. లోపల పరిస్థితులను బట్టి ఉంటుంది. లోపల మరి పేగులను అతుక్కుపోయినాయి అనుకోండి, అడేషన్స్ అంటాం, అలాంటప్పుడు సర్జరీ చేయడం చాలా టైం పడుతుంది. నిదానంగా అడేషన్స్ అన్ని తీసి మెల్లగా వెళ్ళటం చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు చాలా సింపుల్గా ఉంటాయి, 10-15 నిమిషాలు అయిపోతాయి సర్జరీస్. సో బేసికల్ ఏంటంటే టైమ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా, సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ద క్రైటీరియా. లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.